గురుకుల విద్యార్థుల అస్వస్థత అంశం కలకలం రేపింది. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మళ్లీ 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో విద్యార్థులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. దీంతో గురుకుల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గత నెల రోజుల క్రితమే ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు స్వయంగా అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ఆయన స్వయంగా మాట్లాడి పాఠశాల అభివృద్ధికి 56 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మళ్లీ 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఫ్యాకల్టీ కూడా పిల్లలు ఉన్నారు చెప్పాను. ఇది 120 మంది పిల్లలు ఇక్కడ ఫ్రీగా ఉన్నాము. 30 మంది ఆ నంబర్ అనేది చాలా యూజ్ నంబర్. ఇందులో చూస్తుంటే ఆ నంబర్ ఎందుకు వేసారో తెలియదు. పిల్లలు గోడ దొరకచ్చు, అటు ఇటు దొరకచ్చు, ఎవరు తెలియదు. ఆ ఫ్యాన్ అష్టవంకలు పోయింది. ఈ వంట కాంటాక్ట్ ఇప్పుడు ఎవరైందంటే కాంటాక్ట్ పద్ధతి వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గురుకుల విద్యార్థుల అస్వస్థత అంశం కలకలం రేపింది. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మళ్లీ 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో విద్యార్థులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. దీంతో గురుకుల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గత నెల రోజుల క్రితమే ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు స్వయంగా అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ఆయన స్వయంగా మాట్లాడి పాఠశాల అభివృద్ధికి 56 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మళ్లీ 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు. వాటర్